అన్నిటిని ఇలా ముక్కలుగా చేసుకోవాలి. ఫస్ట్ మనము 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తరువాత కొన్ని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. క్యారెట్స్, కరివేపాకు వేసుకోవాలి. తరువాత బాగా ఇది ఫ్రై కావాలి. అరగంట ముందు నానబెట్టిన చింతపండు కొంచెం మగ్గిన తర్వాత బెండకాయలు వేసుకోవాలి. కొద్దిసేపటి వరకు ఇవన్నీ ఫ్రై కావాలి. తీసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కలుపుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టేయాలి. మూత తీసి ఒకసారి కలిపి తరువాత పసుపు, కారం, ఉప్పు, ఇంకా కొంచెం ధనియాల పొడి అన్నిటిని కలుపుకొని చింతపండు పులుసు పోయాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టేయాలి. నూనె పైకి తేలిన తర్వాత మనము ఉడికించిన పప్పుని వేసుకోవాలి. ఈ విధంగా ఇలా సాంబార్ ఉడికేటప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మన టేస్టీ సాంబార్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.